శంకరా, ఏంటి అద్భుతం! ఈ కల్వకుర్తి గ్రామ ప్రజలు ఈ పురాతన కోనేరు కోసం గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. నిజంగా ఇది అద్వితీయమైనది. ఈ గొప్ప కార్యక్రమంలో నాకు కూడా శ్రమదానం చేసే అవకాశం దక్కింది. ఈ శ్రమదానానికి ఆ మహాశివుడే సాక్షిగా మారి తోడుగా ఉన్నాడు. ఆయన రుద్రాభిషేకంతో ఈ గొప్ప కార్యక్రమం మొదలైంది. ఇక్కడ శ్రమదానం చేయడానికి వచ్చిన నాపై వీళ్ళు చూపిన అభిమానం వెలకట్టలేనిది. గొప్ప సన్మానమే చేశారు. గచ్చుబావిగా పిలువబడే ఈ కోనేరు దాదాపు 2 ఎకరాల విస్తీర్ణం, 100 అడుగుల లోతుగల 500 సంవత్సరాల నాటి ప్రాచీన కట్టడం. ఇంత గొప్ప నిర్మాణాన్ని గత 30 సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోక శిథిలావస్థకు చేరేలా చేశారు. కానీ ఈ రోజు ఈ కల్వకుర్తి గ్రామస్తులందరూ ఏకమై ఐకమత్యంతో సమిష్టిగా ఒకే మాటపై నిలబడి నిర్జీవంగా మారిన కోనేరుకు జీవం పోస్తున్నారు. ఈ పురాతన కోనేరు పునర్వైభవం కోసం వాళ్ళు పెరగని పోరాటం చేస్తున్నారు. ఇది కదా సమాజానికి తెలియాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు షేర్ చేయండి. ఈ పోరాటం ఎంతో మందిలో చైతన్యాన్ని పుట్టించి కదిలేలా చేస్తుంది. నిజంగా ఇటువంటి మార్పు ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్కరిలో వస్తే ఒక్క పురాతన కట్టడం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండవు. కల్వకుర్తి డైరీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ వాళ్ళు ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు. ఈ వీడియో చూస్తున్న మీకే చెప్తున్నా, మీరు కూడా వెళ్లి ఈ పురాతన కట్టడం కోసం మీ వంతు శ్రమదానం చేయండి. ఇది మనందరి బాధ్యత. ఇది మన భవిష్యత్తు కోసం. వీళ్ళు చేస్తున్న ఈ పోరాటం విజయవంతం అవ్వడానికి హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, వీళ్ళు చేస్తున్న ఈ పనిని చరిత్ర సైతం గుర్తుపెట్టుకుంటుంది. ఇకపై ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నమో